ఇలా ఉన్న బట్టల్ని చిటికెలో ఇలా రెడీ చేద్దామా? చిటికెలో కాదు, నాకు 3 hours టైం పట్టింది. బట్టలన్నీ తీసుకుని ఒక చోట వేసుకుందాం ఫస్ట్, తర్వాత నిదానంగా కూర్చొని మాట్లాడతాం అని అనుకునే లోపు మా సార్ గారు వచ్చారు నా ఎనికీతే. నాకు పని ఎలా చేయాలో నేర్పించడానికి. వాడి పని వాడిది, నా పని నాది. నేను మడతేస్తూ ఉంటే వాడు చెడగొట్టడం. బట్టలన్నీ ఇలా కావటానికి కారణం వీడే. నేను ఎంత బాగా సర్దని 1 గంట మంచిగా చూసుకుంటా, 2వ గంటకి అవి ఎలా ఉంటాయో కానీ తెలియదు. పీకి పక్కన పెడతాడు గూడ్లెక్కి. ఇవన్నీ మడత పెడతంటే వాడికి జోక్గా ఉంది అసలు. ఇలా అయితే కష్టం అని ఇంకా మాటలతో చెప్పా. వినలా, చెయ్యి వాడాల్సి వచ్చింది. అప్పుడు సెట్ అయ్యాడు. ఇంకా మా అత్తమ్మ చీరల దగ్గరకు వద్దాం. నేను సర్దేటప్పుడు ఎంత బుద్ధిమంతులాగా ఉన్నాడు అసలు. చీరలు సర్దటం పెద్ద టాస్క్ నాలాంటి వాళ్ళకి. అంత చీరల్ని మడతేసి పెట్టాలంటే కష్టం. నిహాన్ చేసినట్టు మీ బాబు గారు చేస్తాడా? చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.